నగరి వైసీపీ కౌన్సిలర్లపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని మాజీ మంత్రి రోజా ఫైర్ అయ్యారు. ఇటీవల 7 ఇసుక లారీలను పట్టుకున్న పోలీసులు 7 డ్రైవర్లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఆ కేసులో ఏ సంబంధం లేని వైసీపీ కౌన్సిలర్లను కావాలనే ఇరికించారన్నారు. వేలు అండ్ కో వద్ద లారీలు ఉన్నట్లు పోలీసులు చెప్పారని, ఆ వేలు అండ్ కో ఎవరో అందరికీ తెలుస్తున్నారు. అలాంటిది వైసీపీ నాయకులను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. 13 టన్నుల బియ్యాన్ని టీడీపీ నాయకులు అక్రమంగా తరలిస్తుంటే పట్టుకున్న పోలీసులు దాన్నేం చేశారో ప్రజలకు చెప్పాలని ఈరోజు డిమాండ్ చేశారు. ఈ సంవత్సర కాలంలో ఎన్ని తప్పుడు కేసులు పెట్టారు, ఏ విధంగా రిమాండ్లకు పంపిస్తున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా వీళ్ళకి మొటిక్కాయలు వేసినా కూడా ఇంకా బుద్ధి రాకుండా అవే సెక్షన్స్తో మళ్ళీ రిమాండ్కి పంపించాలన్న ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఫోటో ఇచ్చినారు ఈ వెహికల్స్ ముందు నించొని ప్రెస్కి, మీరే ఒక వీడియో ఇచ్చారు. మరి అది ఎవరిదయ్యా అంటే వేలు అనుకో. ఆ వేలు అనుకో ఎవరు? ఎమ్మెల్యే భానుప్రకాష్కి రైట్ హ్యాండ్. మరి ఈరోజు ఆయన లీజుకి ఇచ్చేశాడు, ఆయనకి సంబంధం లేదని పోలీసులు ఎందుకు మాట్లాడుతున్నారు? మీకెందుకు అంత బాధేస్తుంది? ఎందుకు వేలు అనుకొని తప్పిస్తున్నారు? ఎందుకు మీరు ఎంక్వైరీ చేయలేదని అడుగుతున్నాం. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మేము ప్రెస్సుల్లో, గ్రూపుల్లో పెడితే ఈరోజు కొత్త లైన్ తీసుకున్నారు. ఈ కేసులోకి మా కౌన్సిలర్లు 2 పేర్లు పెట్టి వీళ్ళు కూడా ఈ ఇసుక మాఫియాలో ఉన్నారు అని చెప్పడం ఎంత సిగ్గుచేటో ఒకసారి మీరు ఆలోచించండి. పైన చంద్రబాబు నాయుడు నుంచి కింద అఫీషియల్ వరకు వైఎస్ఆర్సీపీ అని తెలిసినా, తెలియకపోయినా, ఇండైరెక్ట్గా తెలిసినా వాళ్ళకి ఏ పని చేయొద్దు అని చెప్పారు. ఈరోజు 1 కాదు 2 కాదు, ఈ సంవత్సర కాలంలో ఎన్ని తప్పుడు కేసులు పెట్టారు, ఏ విధంగా రిమాండ్లకు పంపిస్తున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా వీళ్ళకి మొటిక్కాయలు వేసినా కూడా ఇంకా బుద్ధి రాకుండా అవే సెక్షన్స్తో మళ్ళీ రిమాండ్కి పంపించాలన్న ప్రయత్నం